హాయ్ ఫ్రెండ్స్, విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్నటువంటి సుబ్బయ్య గారి హోటల్ని విజిట్ చేయడం జరిగింది. సో మేము నైట్ డిన్నర్ టైంకి వెళ్ళాము. సో ఇక్కడ ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. సో అంటే అన్లిమిటెడ్ ఫుడ్. సో ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలానే ఈవినింగ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో బేసిక్గా సుబ్బయ్య గారి హోటల్ అంటే ఇక్కడ వాళ్ళు ఎవ్రీడే ఒక స్పెషల్ కర్రీ అనేది అవైలబుల్ ఉంటుంది. కానీ మేము వెళ్ళే టయానికి అక్కడ ఈవినింగ్లో స్పెషల్ కర్రీ అనేది లేదు, జస్ట్ నార్మల్ మీల్ మాత్రమే ఉంది. నార్మల్ మీల్ వచ్చేసరికి 200, అలాగే స్పెషల్ మీల్ వచ్చేసరికి 300 రూపీస్. అది ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే మనకి అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఐటమ్స్ వరకు ఫస్ట్ పులిహోర, తర్వాత మునక్కాయ కర్రీ, నెక్స్ట్ ఇంకొక పప్పు అండ్ ఒక వెజిటబుల్ కర్రీ అండ్ ఒక గోబీ ఫ్రై వేశారు. సో అలానే చూసుకుంటే నెక్స్ట్ మనకి ఆవకాయ రైస్ కూడా సర్వ్ చేశారు. సో అలానే కాకినాడ స్పెషల్ అయినటువంటి కాకినాడ కాజా కూడా చేశారు. ఇందులో ఫస్ట్ వచ్చరికి పులిహోర టేస్ట్ చేస్తే పులిహోర ఓకే అనిపించింది. అలానే కాకినాడ కాజా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇది బేసిక్గా మరి ఇక్కడి నుంచి తీసుకొచ్చారా లేదా కాకినాడ తెచ్చారో కానీ ఆ స్వీట్ మాత్రం సూపర్ ఉంది. సో అలానే ఇక్కడ మీరు చూసుకుంటే పాపడ్స్ కానీ అన్నీ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ మనకి వైట్ రైస్ సర్వ్ చేసి ఆ వైట్ రైస్లోకి పొడి కారం అలానే నెయ్యి కాంబినేషన్ బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో వాళ్ళు చెప్పినట్లుగానే అది చాలా టేస్ట్గా అనిపించింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే చూడొచ్చు, ఫస్ట్ ఆ పొడి కారం, ఆ తర్వాత నెయ్యి. ఆ నెయ్యి కూడా మనకి ఎంత కావాలంటే అంత వేయించుకోవచ్చు. సో అది మాత్రం బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత డిఫరెంట్ కర్రీస్ అక్కడ సర్వ్ చేసిన కర్రీస్ అని చూసాం కానీ నాకు అంతగా ఏం అనిపించలేదు. ఓకే, నార్మల్ అనిపించాయి, మరీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. అలానే ఆవకాయ కూడా సర్వ్ చేశారు. సో అంటే రేటింగ్ ఇవ్వాలంటే నాకు 5కి ఒక 3 ఇస్తాను అంతే, యావరేజ్ అనిపించింది. అలానే టిఫిన్స్లో కూడా మన వాళ్ళు పరోటా ఆర్డర్ చేశారు. పరోటా వచ్చరికి 60 రూపీస్ ఛార్జ్ చేశారు, బట్ ఓకే అనిపించింది. సో రెస్టారెంట్ థీమ్ వచ్చరికి బాగుంది, అంటే క్లాసికల్గా అనిపించింది. సో వాల్ పెయింట్ కానీ, ఆ రెస్టారెంట్ థీమ్ కానీ, ఆ లైటింగ్ కానీ, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ ఓకే అనిపించాయి, మరీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ కారపొడిస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కారపొడి కానీ, పచ్చళ్ళు కానీ, డిఫరెంట్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూసుకుంటే ఇవన్నీ. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సుబ్బయ్య గారు హోటల్ని విజిట్ చేస్తే దాని టేస్ట్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.